మొత్తంలో నాకు ఆమె పట్ల కలిగిన గౌరవం ఏంటంటే, సరే ఈ డైలాగులు పిచ్చి పిచ్చి మాటలు పనికి మాలిన మాటలు పక్కన పెడితే, ఈ 5.5 నెలలుగా ఆమె జైల్లో ఉన్న కాలంలో అనుభవించినటువంటి ఎట్లయినా సమస్యలు ఉంటాయి, విలాసవంతమైన జీవితాన్ని జీవించి ఓ పేద రాజకోటల లాంటి భవనాల్లో ఉండి భవంతుల్లో ఉండి జైలుకు పోయిన తర్వాత అక్కడ ఆమె అనుభవించిన క్షోభ మామూలు క్షోభ కాదు. అందులో ఎండాకాలం కూడా ఉన్నది. ఎండాకాలం జైల్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఏసీలు లాంటివి అయితే ఫ్యాన్ల కిందనే ఉండాలి, మరి ఏసీ ఏముండదు ఆడ. అందులో ఢిల్లీలో ఈ వేడి అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో కూడా అంత తీవ్రమైన బాధను అనుభవిస్తూ కూడా నాకు తెలిసిన కాడికి దగ్గరగా నేను చూసిన కాబట్టి కుటుంబ సభ్యులు ఆమెను అప్రూవర్గా మారాలని ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. ఈమె మీద అనేక విషయాలుగా అనేక రకాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్రూవర్గా మారిపోతే ఇమీడియట్ బెయిల్ వస్తుంది. గతంలో చూసినాం కదా, అప్రూవల్ మారిన వాళ్ళం కూడా ఇమీడియట్ బెయిల్ వస్తుంది అన్నట్టు. దానికి ఇంకెక్కడ కూడా పెద్ద అడ్డంకులు ఏముండవు. ఇంత పెద్ద రేస్ ఎవరిని కొట్టే బెయిల్ ఇచ్చేస్తుంది. దానికి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా అవసరం లేదు. కానీ ఆమె చెప్పినట్టుగా ఆ మొండో ఏందో కానీ ఆమె ఇప్పుడే కాదు, ఆమె మొదటి నుంచి మొండేలే, ఇప్పుడు కొత్తగా ఏమున్నది. అందుకనే కదా నాకు ఎప్పుడు చెప్పేది ఎవరు శేఖర్ అన్న, వీడు ఉత్తోడే, వీడు పనికి మాలినోడు, ఉత్తూషగాడు, వీడు నా వారసురాలుగా నా రాజకీయ వారసత్వంగా ఏమైనా చరిత్ర నిలబెడితే ఆమె నిలబడుతుంది. ఇన్నన్నా ఇంత తప్ప వేరే ఏం లేదు. వాడు ఉత్త బేకారుగాడు, వాడు దేనికి పనికిరానోడు. ఈమె మొండిది, చాలా మొండిది ఈమె. నా లక్షణాలన్నీ కూడా ఆమెకి వచ్చినవి, నీకు రాలేదు, అంతా మీ శోభదిన లక్షణాలు వానికి ఉన్నాయి అని నాకు ఎప్పుడు చెప్పేది. నాకు మొన్నటి సంఘటన చూసిన తర్వాత ఆమె కుటుంబ భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంక్లూడింగ్ తల్లి అటువంటి ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలే. ఒకటి చెప్పింది, నేను చావనైనా చస్తా కానీ, ఇంకెన్ని రోజులైనా జైల్లో ఉంటా కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్గా మారను. నా రాజకీయ భవిష్యత్తే మొత్తం భూస్థాపితం అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి అప్రూవర్గా మారిండి అనుకో, నేను ఒప్పుకున్నట్టే కదా. అంత మొండితనం నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సింది. అది సరే, మిగతా విషయాలన్నీ కూడా ఆమె నేరం చేయలేదా, చేసిందా, మనం ఇప్పుడు న్యాయస్థానంలో ఉన్నది, విచారణ ఉంది కాబట్టి మనం మాట్లాడలేం. కానీ అవుట్ ఆఫ్ ది కోర్టు మనం మాట్లాడుకున్నప్పుడు ఆమె అసలు అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడమే తప్పు. నేరం ఎంత చేసింది, అది 100 కోట్ల 50 కోట్ల 10 కోట్ల ఇదంతా పక్కన పెడతారో మరి ఏం చేసారో ఏమో కానీ మొత్తానికి అయితే ఇదైతే అంటించుకున్నారు. ఆ విషయాల్లో తన పాత్ర ఉండడం అనేదే అంతే. అది ఏ పరీక్షల్లో కూడా క్షమించరాని విషయము. అది నేరమని అనలే కానీ విషయం అది అంతే. ఎందుకంటే ప్రతి పౌరునికి తన భావవ్యక్తీకరణ చేసుకునే హక్కు ఉంటుంది. విచారణ జరుగుతున్నది, కోర్టు రేపు తెలుస్తుంది అది ఆమె దోష నిర్దోష అనేది తర్వాత విషయం. అది బెయిల్ అనేది ఇప్పుడు ఇంత పెద్ద ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఏం గెలిచింది? ధర్మం ఎట్ట గెలుస్తుంది? 2-3 రోజులనే బయటకు వస్తే సరే కోర్టు ఇది ఏం కేసు లేదని బెయిల్ ఇచ్చిందని అనుకోవచ్చు. అది కూడా కాదు. అరే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేను కొన్ని సందర్భాల్లో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నా. నా మీద సుమారు ఇప్పటి వరకు ఒక 30-40 కేసులు ఉన్నాయి. చిన్నయో పెద్దయో మర్డర్ కేసులు, ఆ మర్డర్కి ఈ మర్డర్కి కిడ్నాప్ ఎన్నెన్నో ఉన్నాయి. ఆ తెలంగాణ ఉద్యమంలో 14 కేసులు ఉన్నాయి. ఐమాక్స్కి మొదలుకుంటే, కళాంజలి మొదలుకుంటే, తెలంగాణ ఉద్యమం 2004 నుంచి 2005 దాకా కనీసం 4 నెలల 18 రోజులేమో జైల్లో ఉన్నా. ఇదే తెల్లపేట జైల్లో. ఓకే, అది నేను బయటికి రాగానే ధర్మం గెలిచిందా? కాదు కదా. అందులో మార్క్స్ మహనీయుడు ఒక గొప్ప విషయం చెప్తాడు. గెలిచిన ప్రతిదీ ధర్మం గెలిచినట్టు కాదంటాడు. ఓసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతాం. ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోయిండు, అయితే ఇక ధర్మం కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నట్టు వాళ్ళ అధర్మం. ఇంకొక అంశం ఇందులోనే, ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు, మీడియాకి వదులుతున్నారు వాళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ ఇక నెక్స్ట్ స్టెప్ విలీనం ఒకటే మిగిలింది, కవిత బయటకు వచ్చేసిందని. వీళ్ళు ఏమంటున్నారు, రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్విని రేవంత్ రెడ్డి పంపించిండు కేసీఆర్తో మాట్లాడుకొని. సో ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ సాధించిన అతి గొప్ప విజయం అని బండి సంజయ్ నిన్న ఒక ట్వీట్ చేసిండు. ఇవి ఎట్లా అంటే జస్ట్ పొలిటికల్గా విని వదిలేయాల్సిన విషయాలైనా
ఏ రకంగా చూస్తారు మీరు? ఇదంతా కూడా ఆడలేక అద్దలు కూడా అయినట్టే ఉంటుంది. కానీ ఏమున్నది ఆడ ఇప్పుడు ఎవడు విలీనమో ఎవడు మిలాకతో ఎవడు కుట్రో ఎవడు ఎవరితోడు కలుస్తుండో ఇది కొత్త విషయాల. ఎవడున్నాడు ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతాడు. నిన్నటిదాకా మహేశ్వర్ రెడ్డి ఏంటిది, ఇంకో ఆయన ఏంటిది. సరే ఎవరో బండి సంజయ్ లాంటి 3 రోజులు పోయినా కానీ మిగతా వాళ్ళందరూ ఏముంది. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సరే ఆయన మీద నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం ఉంటుంది. కానీ ఆయన బీఆర్ఎస్లో ఉండే అంటే టీఆర్ఎస్లో ఉండే కాంగ్రెస్లో ఉండే బీజేపీలోకి వచ్చే ఇవాళ ఏ పార్టీ గొప్పదని చెప్తావు? కాబట్టి ఆ చర్చలోకి పోకుండా ఇక్కడ ఇవాళ ప్రజల సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో ప్రజలు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి ముఖ్యమంత్రితో సహా నాకైతే చాలా విచిత్రం వేసింది లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు చూసినప్పుడు. కవితా బేల్ గురించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాలన్నా వాళ్ళన్న పోతేంది పోతేంది నీకెందుకే బాధ అసలు? నీకేంది బాధ అసలు? కవిత ఇంకొక 6 నెలలు జైల్లో ఉంటుంది, నీకు వచ్చే బాధ ఏంది? ఆడపోయి ఢిల్లీలో కూర్చొని తనకు అనుకూలమైన మీడియా ముందు లీకులు ఇచ్చుకోవడం, లీకు వీరుడు నువ్వేమన్నా కాదు కదా. చాలా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే చాలా గౌరవంగా ఉండాలి, చాలా ప్రతిష్టని తీసుకురావాలి. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా అన్న బండి సంజయ్ అన్న మీ పట్ల నాకు చాలా గౌరవం ఉన్నది. నువ్వు కేంద్ర సహాయ మంత్రివి, నీకు చాలా పని ఉన్నది. ఒక్క తెలంగాణ కాదు దేశమంతా నువ్వు పనిచేయాలా. అవన్నీ వదిలిపెట్టి ఈ గలీలలో తిరుగుడు, ఈ గలీల విషయాలు మాట్లాడు. గల్లీ లీడర్గా నువ్వు ఎందుకు మారుతున్నావు? అలా ఒక దేశానికి ఒక సహాయ మంత్రి అంటే చాలా బాధ్యత ఉంటుంది వాళ్ళకి. నెలలో 20 రోజులు ఢిల్లీలో కూర్చొని కార్యాలయంలో కూర్చొని అందులో ఆయన ఏంటిది, ఆయన ఏంది హోంశాఖ సహాయ మంత్రి అంటే ఎంత పెద్ద బాధ్యత ఉంటుంది. ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి మీ డిపార్ట్మెంట్కి సంబంధించినవే నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఎంతో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నది. ఎన్నో రకాలైనటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంది మనం అన్నట్టు డెంగీ వ్యాధులు డేంజరస్గా ఉన్నది అన్న. దయచేసి మీరు దాని గురించి మాట్లాడండి. ఈ విషయాలు ఎందుకు మీకు మాట్లాడదాం. అది కూడా ఇంకొకటి, ఇప్పుడు ఈమె పొలిటికల్ ఫ్యూచర్ గురించి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అంటే మీ అంచనా ఏంటి? ఇప్పుడు కవిత పొలిటికల్